హలో, వెల్కమ్ టు శ్రీ పర్ణియా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మీకు ఈ వీడియోలో ఏ జ్యువెలరీ నచ్చినా కూడా ఆర్డర్ చేయాలనుకుంటే కనుక ప్రైస్ ట్యాగ్తో సహా అలాగే స్క్రీన్ షాట్ తీసేసేయండి. అండ్ దిస్ ఈజ్ అ నెంబర్ ఫర్ ద ఎంక్వైరీ 7842720560. ఈ నెంబర్కి త్రూ ద వాట్సాప్ ద్వారా మీరు కనుక పర్టికులర్ ఇమేజ్ పంపించేస్తే ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటే దిస్ ఈజ్ ద నెంబర్ ఫర్ ద 9 పేమెంట్స్ 9885036640. ఓకే, సో ఇవాల్టి కలెక్షన్ అయితే ఒక 2-3 పీసెస్ డిజైనరీ కలెక్షన్స్ చూపిస్తాను. అలాగే కంప్లీట్గా హెవీ చౌకర్ చూపించేస్తాను. ఎక్స్క్లూజివ్గా ఫర్ ద బ్రైడల్ వేర్ అండ్ ఎక్స్క్లూజివ్గా పార్టీ వేర్లో ఉండే సెట్స్ చూపించేస్తాను. బిఫోర్ దట్ ఒక స్మాల్ గివ్ అవే గిఫ్ట్ అయితే అనౌన్స్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి ప్రతి గివ్ అవే గిఫ్ట్ కూడా త్రూ ద ర్యాండమ్ పిక్కర్ ద్వారానే తీసేస్తాను. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యాంగో మాల. చక్కగా కిందంతా కూడా అన్కట్ పీసెస్ వచ్చేస్తాయి. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 17 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలా చూసేయండి, మీకు తెలిసిపోతుంది మాల ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రూబీ కలర్లో వచ్చేసింది. సో ఇక నుంచి కంపల్సరీగా మీరు లైక్ నెంబర్ మెన్షన్ చేయండి, ఎందుకంటే కంపల్సరీగా ర్యాండమ్ పిక్కర్ ద్వారా తీస్తాను కాబట్టి మీరు అది లైక్ నెంబర్ ఉంటేనే కన్సిడర్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం కాస్త మోటివేట్గా చెప్తే నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సరే, ఇవాళ కలెక్షన్ అయితే ఒక బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్తో స్టార్ట్ పెట్టేస్తాను. అండ్ ఆ పీకాక్ వచ్చేసి కంప్లీట్గా నవరత్న వచ్చేసింది అనమాట. పీకాక్ ప్లేస్లో అన్నీ కూడా నవరత్న స్టోన్స్ విత్ అగైన్ బ్యూటిఫుల్ నవరత్న స్టోన్ చైన్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది, డీసెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్గా ఇది డిజైనరీ కలెక్షన్. మీకు అన్ని శారీస్ మీదకి అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది. సింగిల్ పీస్ వేసుకున్నా కూడా చాలా నీట్గా హెవీగా కనిపించేస్తుంది. పాలిషింగ్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు కింద కూడా ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ అన్ని నవరత్న బీడ్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ పీకాక్ వచ్చేసి మీకు బయటికి ఎంబోస్డ్గా కనిపించేస్తుంది. ఇలాగా రొటీన్ కంటే కొంచెం డిఫరెంట్గా. ఇంతకు ముందుకేమో మనము ఇదే పెండెంట్ని మల్టీ కలర్ స్టోన్స్లో చూసాము, అంటే గ్రీన్ పింక్ స్టోన్స్లో చూసేసాము. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఏంటంటే నవరత్న పెండెంట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ 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 కంప్లీట్గా చెప్తున్నాను కదా, కంప్లీట్గా డిజైనర్ పీస్. అండ్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న స్టోన్స్ కూడా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్. అలా ఉంటేనే నేను మీకు వీడియోలో చూపించేస్తాను. ఓకే, చాలా డీసెంట్గా ఉంది. 2 లైన్స్ ఆఫ్ ఇది వచ్చేసి దానికి మ్యాచింగ్గా నవరత్న పెండెంట్ వచ్చేసి చక్కగా మెడలో నప్పినట్టుగా ఉంటుంది. అండ్ దీని లెంత్ వచ్చేసి మీకు సుమారుగా 22 ఇంచెస్ అలా వచ్చేస్తాయి. పాలిషింగ్ వచ్చేసి టోటల్లీ గోల్డ్ పాలిషింగ్. అండ్ ఇంకా మీకు బ్యాక్ చైన్ కూడా ఇలా వచ్చేస్తుంది. యూ కెన్ అడ్జస్ట్ ఇట్ అకార్డింగ్ టు ద యువర్ నెక్ సైజ్. నేనేం చెప్తున్నానంటే పీస్ మాత్రం చాలా యూనిక్గా ఉందని చెప్పేస్తాను. స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది. మీకు నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఓకే, ప్రైస్ వచ్చేసి 2250. కాస్త డార్క్గా కనిపించేస్తుంది కెమెరాలో, కాస్త పాలిషింగ్ డార్క్గా కానీ లేదు, మంచి గోల్డ్ పాలిషింగ్ లాగా ఉందన్నమాట. 2250 ఈజ్ ద ప్రైస్. ఇట్స్ రియలీ 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 బ్యూటిఫుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందులోనే ఇంకాస్త డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి మీకు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా నీట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ స్టోన్స్ వచ్చేసి టోటల్గా అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి అనమాట. కంప్లీట్గా అన్కట్ స్టోన్స్. పెండెంట్ వచ్చేసి ఇది కుందన్ పెండెంట్, గ్రీన్ అండ్ పింక్ వచ్చేసింది. టూ లేయర్డ్గా వచ్చేసాయి అన్కట్ స్టోన్స్ అనేవి. ఇక్కడ ఏంటంటే మాల అంతా కూడా చాలా రిచ్ లుక్ వచ్చేసింది. ఇక్కడ కుందన్ కాబట్టి కొంచెం ప్రీషియస్గా కనిపించేస్తుంది, రిచ్ లుక్ కనిపించేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఏంటంటే అన్కట్ స్టోన్స్ యూజ్ చేసేసాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లుక్ అనేది కనిపించదు.
స్టోన్ క్వాలిటీ అవ్వచ్చు, ప్యాటర్న్ అవ్వచ్చు, చూడండి ఎంత చక్కగా ఉంది వర్క్ అనేది. ఇక్కడ కూడా సింథటిక్ మెటీరియల్ కానీ సెకండ్ క్వాలిటీ మెటీరియల్ కానీ నేను యూజ్ చేయలేదు. చెప్తున్నాను కదా, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అంటే చూడగానే ఒకసారి ట్రై చేసి పెట్టుకోవాలి అన్నంత బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అన్కట్ స్టోన్స్ యూజ్ చేశాను కాబట్టి అన్ని ప్యాటర్న్ ఆఫ్ అంటే అన్ని కలర్స్ ఆఫ్ శారీస్కి సెట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ అసలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనేది ఎక్కడ అంటే ఏ యాంగిల్ నుంచి చూసినా నాకైతే కనిపించట్లేదు. మ్యాక్సిమం ట్రై చేశాను బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ నేను ఈ కలర్ అండ్ ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఏ కలర్ కాంప్లెక్షన్ ఆఫ్ శారీకైనా దేనికైనా సెట్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు కనుక ఇయర్ రింగ్స్ అనేవి కుందన్లో కానీ ఆరెల్స్ అన్కట్లో కానీ పెట్టేసేయండి, బేషుగ్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద కుందన్ పెండెంట్ ఇది కాస్త ఎక్స్పెన్సివ్. ఓకే, 2450 ఇస్ ద ప్రైస్. ఆబ్వియస్గా కుందన్ వచ్చేసి సిల్వర్ మిక్సింగ్ వచ్చేసింది కాబట్టి మెటీరియల్ అనేది మీకు కాస్త ప్రైస్ పడుతుంది. మీకు దీన్ని వాల్యూ కనుక తెలిసి ఉంటే పెండెంట్ వాల్యూ అది మీకు ఇప్పుడు ఇది చీప్ అనిపిస్తుంది ఈ ప్రైస్ అనేది. ఇఫ్ యూ డు నాట్ నో ఎగ్జాక్ట్గా కుందన్ దాని స్మూత్నెస్ మీరు ఫోటోగ్రఫీలో వీడియోలో క్యాప్చర్ చేయలేకపోతే కనుక ప్రైస్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అంతే, అదొకటి డిఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చౌకర్స్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము. వెరీ బ్యూటిఫుల్ చౌకర్స్ అండ్ అన్నీ కూడా నేను పార్టీ వేర్ చౌకర్సే చూపించేస్తాను. యూ కెన్ సీ ఇది చక్కగా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది. అండ్ రాధాకృష్ణ పోర్ట్రైట్ అనమాట. కార్వింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఇందులో ఇప్పుడు నేను చూపించే ఏ చౌకర్ అయినా సరే కార్వింగ్ గురించి మనం మాట్లాడే పని లేదు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా అంత నీట్గా ఉన్నాయన్నమాట. వేటికదే రాయల్గా ఉంది, వేటికదే నీట్గా ఉంది. చెప్తున్నాను కదా, ఇది బాగుంది అనుకునే లోపు ఇంకోటి ఇంకా బాగుంటుంది, అరే ఇది కూడా బాగుంది అనుకునే లోపు ఇంకోటి ఇంకా బాగుంటుంది. చౌకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి అంటే ప్రతి బ్రైడల్ జనరల్గా వెడ్డింగ్లో అయితే చౌకరే పెట్టాలి అనుకుంటుంది. ఆబ్వియస్గా ఫస్ట్ థాట్ అలాగే వస్తుంది. అండ్ లుక్ కూడా డబుల్ ద బ్యూటీ అయిపోతుంది మనం కనుక చౌకర్ పెట్టుకుంటే. ఎక్స్క్లూజివ్గా వెడ్డింగ్లో, ఎక్స్క్లూజివ్గా పెళ్లి కూతురు అంటే బై డిఫాల్ట్గా పెట్టాలి, పెట్టితేనే బాగుంటుంది. బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే కొంతమందికి చాలా ఈజీ చౌకర్ అఫోర్డ్ చేయొచ్చు గోల్డ్లో, కొంతమంది అఫోర్డ్ చేయలేరు. ఎందుకు చౌకర్ మీద ఇన్వెస్ట్ చేయలేరంటే అన్ని ఏజెస్కి సెట్ అవ్వదు. జనరల్ గోల్డ్ కొంటే ఏమనుకుంటామంటే ఫర్ ఏ లైఫ్ టైం మనం యూజ్ చేయాలి అనుకుంటాం, కానీ ఒక సడన్ ఏజ్ వచ్చాక చౌకర్స్ అనేది పెట్టలేము. బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, బాడీ ఫ్యాక్టర్ అవ్వచ్చు, వెయిట్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలా అనుకున్న వాళ్ళు అలా అనుకోని కనుక మీరు చౌకర్స్ అఫోర్డ్ చేయలేను అనుకుంటే కనుక హ్యాపీగా ఆర్టిఫిషియల్లో కొనుక్కోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్యాటర్న్ అనేది అంత డీసెంట్గా ఉంది, వర్క్ అంత డీసెంట్గా ఉంటుంది. మీరు గోల్డ్లో వేసేసుకున్న వన్ ఆఫ్ ద కలెక్షన్ లాగా ఇది యూజ్ చేసేసుకొని బ్రైడల్కి యూజ్ చేసుకున్నా కూడా పాయింట్అవుట్ చేసేలాగా ఉండదు. ఎందుకంటే ఎంతోమంది కస్టమర్స్ ఆఫ్లైన్లో తీసుకెళ్తారు, వాళ్ళు మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ పంపిస్తుంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. బేస్డ్ ఆన్ దట్ నేను చెప్తున్నాను, నా ఓన్ పర్సెప్షన్ కాదు, ఓన్ ఒపీనియన్ కాదు. ఓకేనా, ఓవరాల్గా ఏంటంటే చాలా బేసిక్గా ఉంది. మీరు హ్యాపీగా మీ వెడ్డింగ్కి ఇది కొనుక్కోవచ్చు. దట్స్ ఆల్, అదొకటి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. 3200 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్, దట్ ఈస్ దిస్ వన్. అండ్ ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. ఇలా మన నెక్ చుట్టూ ఇలా మనం బెండ్ చేసేసుకోవచ్చు, స్టిఫ్గా ఉండదు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి పెండెంట్ మోడల్ అంటూ ఏముండదు, జస్ట్ నెక్ చుట్టూగా చౌకర్ అంటే ఎస్ కాస్త సన్న మెడగా ఉండి నాజుగ్గా ఉండే వాళ్ళకైతే బేషుగ్గా ఉంటుంది. పాలిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డీసెంట్గా ఉంది. ఇదేంటంటే నేనైతే దీన్ని గోల్డ్ పాలిషింగ్ కిందనే ట్రీట్ చేస్తాను, బట్ కొంతమంది మ్యాట్ అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అది పాయింట్ అవుట్ చేసేలాగా లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ చౌకర్కి గోల్డ్ పాలిషింగ్ ఎగ్జాక్ట్గా ఇస్తే మనం చూడలేమన్నమాట. అంటే దాని బ్యూటీ అనేది మైనస్ అవుతుంది. ఇలాంటి వాటికి ఇలాంటి పాలిషింగ్ ఇస్తేనే వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది. అది మీకు కాస్త అర్థమైపోతే అప్పుడు మీరు పాలిషింగ్ గురించి అంతగా ఆలోచించాలి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మీరు ప్యూర్ గోల్డ్లో కూడా ఇదే పీస్ కనుక ఆర్డర్ ఇస్తే వాళ్ళు కూడా ఇదే పాలిషింగ్లో ఇస్తారు.
కొన్నిటికి కొన్ని పాలిషింగ్లు అలా వేస్తేనే అందంగా ఉంటుంది. అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. అంటే కొంతమంది ఈజీగా అర్థం చేసుకుంటారు, కొంతమందికి ఎంత చెప్పినా అది అర్థం అవ్వదు. అందుకని నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మిడిల్ స్టోన్ వచ్చేసి కంప్లీట్గా రూబీ వచ్చేసింది, టాప్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, నీట్గా ఉంది. కార్వింగ్ అంతా కూడా చక్కగా పొదిగేసింది అనమాట నెక్ మీద. ఇది ఎస్ చౌకర్ అంటే ఎస్ చౌకర్, అంత బాగుంది వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చేసాయి. అంటే ఇది ఒక పార్ట్ ఇచ్చేస్తారు అనమాట. చెప్తూనే ఉంటాను కదా నేను, పెండెంట్ లేకుండా ఉంటే కనుక ఇది ఒక పార్ట్ ఇచ్చేస్తారు. చాలా బ్యూటిఫుల్. అండ్ 2250 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్, దట్ ఈజ్ కార్వింగ్లో సూపర్గా ఉంది. చాలా నీట్గా ఉంది, చాలా అందంగా ఉంది. స్టోన్ వచ్చేసి టోటల్లీ రూబీ స్టోన్ వచ్చేసింది. బ్యూటిఫుల్గా అమ్మవారి పోర్ట్రైట్ విత్ కార్వింగ్ వచ్చేసింది. చాలా నీట్గా ఉంది. చిన్న చిన్న రూబీ స్టోన్స్ ఇవన్నీ కూడా. కాస్త డల్ పాలిషింగ్లో వస్తుంది ఈ వర్క్ అంతా కూడా. అలా వస్తేనే ఇది బాగా హైలైట్ అవుతుంది. ఈ కార్వింగ్ అవ్వచ్చు, అమ్మవారి పోర్ట్రైట్ అవ్వచ్చు, స్టోన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు స్లైట్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు కెమెరాలో చూసిన దానికి, అంటే ఇప్పుడు పాలిషింగ్ మీకు కనిపిస్తుంది కదా, వెరీ మైన్యూట్గా. ఎంత మైన్యూట్గా అంటే ఒక 2%, 1% అంత మైన్యూట్గా. ఇంకా నేను దాదాపుగా మీకు ఎవ్రీథింగ్ నీట్గా చూపించాలని దాదాపుగా క్లోజప్ నుంచే పడుతున్నాను. కొంతమంది ఏంటంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోరు, లేదంటే మీరు వేరే చూపించారు అని. లేదండి, స్లైట్ వేరియేషన్లో పాలిషింగ్ తేడాతో 2 పీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగదు. ఓకే, ఆ ఒక చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ జ్యువెలరీ అయినా కూడా స్లైట్ దాంట్లో ఉండదన్నమాట వేరియేషన్స్ అనేవి. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. బ్యూటిఫుల్గా ఉంది. స్క్రూ బ్యాక్ వచ్చేసింది. మంచి సైజులో ఉన్న బుట్ట, అంటే దీనికి తగ్గట్టుగా అన్నమాట. బుట్ట అంటే చౌకర్ ఎలా ఉందో బుట్ట కూడా అంత నీట్గా ఉంది. సూపర్. 2850 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సేమ్ పీస్ వచ్చేసి గ్రీన్లో కూడా ఉంది. నిజం చెప్పాలంటే గ్రీన్లో చౌకర్స్ అనేది చాలా 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 అరుదు. కావాలంటే మీరు గోల్డ్ షాప్లో ట్రై చేసి చూడొచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే తప్ప గ్రీన్ స్టోన్లో చౌకర్స్ అనేది పాసిబుల్ అవ్వదు. మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన మాటని ఎప్పుడైనా గోల్డ్ షోరూమ్లోకి వెళ్తే ట్రై చేసి చూడండి. రేర్ అనమాట. అంటే ఇది కంపారిటివ్లీ రూబీతో కంపేర్ చేస్తే గ్రీన్ మేక్ చేయడం అనేది కొంచెం కష్టం. అంటే ఆ స్టోన్ ఫిట్టింగ్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు జనరల్గా. అందుకే మీరు ఏ కలెక్షన్ చూసినా కూడా మీరు అన్కట్ రూబీలో ఉన్నంత కలెక్షన్ గ్రీన్ స్టోన్స్లో ఉండదు. మీకు ఎక్స్క్లూజివ్గా మ్యాచింగ్ కావాలి. మీ హెవీ శారీ వచ్చేసి టోటల్లీ గ్రీన్ ఉంది, బ్రైడల్ వేర్గా. మీకు రూబీలో ఉంది, గోల్డ్లో, అన్కట్స్లో ఉన్నాయి, అన్ని ప్యాటర్న్స్లో, సీజర్స్లో ఉన్నాయి. కానీ గ్రీన్లో నేను కొనలేకపోయాను అనుకుంటే, లేదంటే పర్టికులర్ డ్రెస్ కాంబినేషన్కి బాగుంటుంది, లేదంటే నేను కంప్లీట్గా కాంట్రాస్ట్గా వెళ్తాను అనుకుంటే మీరు హ్యాపీగా గ్రీన్ని చూస్ చేసుకోవచ్చు. చాలా డీసెంట్గా ఉంది. మీరు ఒక్కసారి చూడండి. చిన్న చిన్న స్టోన్స్ ఇవన్నీ కూడా ఎలా పొదిగేశారు. ఇట్స్ బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా చక్కగా కార్వ్ చేసిన పీసెస్ అనమాట. ఏదో ఒకటి చేసేసేయాలి 1 గ్రామ్లో, ఏదో ఒకటి పెట్టేసేయాలి, ఏదో ఒకటి అమ్మేసేయాలని కాదు. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చెప్తున్నాను కదా, ఎంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలో అంత బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన పీసెస్ ఇవన్నీ కూడా. అండ్ విత్ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ విత్ అ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్. 2850 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. కంప్లీట్గా సీజర్ స్టోన్ వచ్చేసింది, రూబీ వచ్చేసింది, మధ్యలో అమ్మవారి పోర్ట్రేట్ వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉండదు, నెక్కి అడ్జస్ట్ అయిపోతుంది. బేస్డ్ ఆన్ యువర్ సైజ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రూబీ అండ్ సీజర్ స్టోన్స్ వచ్చేసాయి, పైన కింద రూబీ వచ్చేసింది మళ్ళీ, అండ్ అమ్మవారి రూప్ వచ్చేసింది. బుట్ట వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయి. యూ కెన్ సీ ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. $2950 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. టోటల్గా సీజెడ్ వచ్చేసింది, అండ్ మధ్యలో అమ్మవారి రూప్ వచ్చేసింది, అండ్ అగైన్ రూబీ డ్రాప్లెట్స్ అండర్ ద డౌన్. సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. కాంబినేషన్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. సీజెడ్ అండ్ రూబీ కాంబినేషన్ రొటీన్ ప్యాటర్న్ కంటే డ్రాప్లెట్స్ కింద వచ్చేసి అండ్ మధ్యలో అమ్మవారి పోర్ట్రేట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా క్లాసీ లుక్ ఉంది. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అండ్ దిస్ ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. $2600. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్, దట్ ఈస్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. కార్వింగ్ అంతా కూడా మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కార్వింగే వచ్చేస్తుంది. కంప్లీట్గా ఇదంతా రిక్ సెట్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ టోటల్లీ టెంపుల్ జ్యువెలరీ. చక్కగా మీకు లీవ్స్ వస్తాయి, లతలు, అల్లికలు, ఎలిఫెంట్ అండ్ వన్ డాన్సింగ్ ఐడల్. విత్ ఎ బ్యూటిఫుల్ కార్వింగ్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది కార్వింగ్ అనేది. ఒక్క నెక్ పీస్ హెవీగా పెట్టేసుకుంటే చాలు, పెళ్లి కూతురు అయిపోవచ్చు ఎవరైనా సరే. ఎస్, కాస్త హెవీగా లాంగ్ల కాసుల పేరు కానీ ఇంకేదైనా వేసేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేది అక్కర్లేదు అసలు, పెళ్ళికాలు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫైన్ రూబీలో వచ్చేసి టోటల్లీ మీకు పోటా స్టోన్ వచ్చేస్తుంది. ఎంత బాగా షైన్ అవుతుంది చూడండి. మీకు స్టోన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి. ఇక్కడ నీట్గా ఉంటుంది వర్క్ అంతా కూడా, అంటే ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేసేలాగా ఉండదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. 4100 ఈజ్ ద ప్రైస్. కావాలనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోన్ వస్తే ఏంటంటే, పోటా స్టోన్ వచ్చేస్తే అని అది లైటింగ్ ఫాల్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చూపిస్తాను ఇంకా ఇవన్నీ.
మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా ఎలా వస్తుందో చూపించేస్తాను. చూడండి స్టోన్ అనేది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, లైటింగ్ పడుతున్నప్పుడల్లా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది స్టోన్ అనేది. పోటా స్టోన్ స్పెషాలిటీ అది. ఎలా అయితే లైటింగ్ పడుతుందో అలాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట స్టోన్ అనేది. నీట్గా ఉంది చెప్తున్నాను కదా. బ్రైడల్ వేర్గా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ కలెక్షన్. ఓకే, సో ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటాను. అండ్ అప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.